హాయ్ అందరికీ, ఎలా ఉన్నారండి అందరూ? మన సోషల్ మీడియాకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఫాలో అవుతూ ఉండండి, కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోండి. మ్యాటర్ ఏంటంటే, మొబైల్ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నా కానీ ఈ యాప్ మాత్రం ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూనే ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేసే యాప్ అదేంటో కాదు, వాట్సాప్. అలాంటి వాట్సాప్కి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక సరికొత్త లా తీసుకురాబోతుంది. ఇకపై ఇండియాలో వాట్సాప్ వాడాలంటే ఖచ్చితంగా ఈ రూల్ పాటించాల్సిందే. వాట్సాప్ సరికొత్తగా డేట్ ఆఫ్ బర్త్ని యాడ్ చేయమని చెప్పి ఒక పాపప్ అయితే చూపిస్తుంది. మరి వాట్సాప్కి ఎలా తెలుస్తుంది మీరు మేజరా ఆర్ మైనరా? ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఇవ్వచ్చు కదా అనుకుంటారేమో. సో ఇక్కడ మన గవర్నమెంట్ డిజీ లాకర్తో దీన్ని లింక్ చేయడం అయితే జరుగుతుంది. డిజీ లాకర్లో ఉన్న మీ ఆధార్ కార్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకుని మైనర్ ఆర్ మేజర్ అనేది వాట్సాప్ డిసైడ్ అవుతుంది. ఒకవేళ మీరు మైనర్ అయినట్లయితే మీ ఫాదర్, మదర్ లేదా మీ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ని ఇక్కడ అప్డేట్ చేయమంటుంది. ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత మీకు ఆ యాప్ యాక్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వాట్సాప్ దీన్ని టెస్ట్ చేస్తుంది. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఇది వర్తించే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ మన ఇండియన్ యాప్స్ అటువంటి అరటై లాంటి మెసేజింగ్ సర్వీసెస్ యాప్స్ ఏమైతే ఉన్నాయో ఆల్రెడీ ఏజ్ వెరిఫికేషన్ అయితే తీసుకుని వచ్చింది. మేబీ సూన్ మనకి తీసుకురావడంతో పాటు ఎప్పుడైతే మన ఇండియాలో లా అవుతుందో ఈవెన్ టెలిగ్రామ్, స్నాప్చాట్, మెసేజింగ్ సర్వీసెస్ ఏవైనా వీటన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. వాట్సాప్ యూజర్స్ కొంతమందికి అయితే రోల్అవుట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మోస్ట్లీ మే 2027 కల్లా ప్రతి ఒక్క యూజర్కి మ్యాండేటరీ అయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో ఆల్రెడీ 16 ఏళ్ల లోపల ఉన్నటువంటి యూజర్స్ అందరికీ కూడా సోషల్ మీడియా యాప్స్ వాడకూడదు అని బ్యాన్ విధించింది. యూకే కూడా ఇదే ప్రపోజల్ తీసుకొచ్చింది, బట్ ఇంకా అమల్లోకి తేలేదు. మే 2027కి తెచ్చే అవకాశం ఉందంట. ఇటువంటి అప్డేట్ మీకు ఎలా అనిపించిందో, మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో పెట్టండి.